ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. ఎక్కడ డ్రైవర్? మొక్క మాట వస్తుడండి, పని చేసుకుపోవడం తప్ప మొక్కను చూపించడం. ఏంటా పేపర్లు? నా ఫ్యామిలీ రాతలు కోతలు. రాతలు కోతలునా? ఏంటై చూపించు. ఏది చూడండి చూడండి. నా పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఈ పేపర్స్ చూడకూడదు. చూస్తే నా మీద ఒట్టే. ఎలా ఉంది? వారవ్వా, అదిరింది. దీనంత గ్లామర్ దొరికితేనే ఇది పెట్టాలని దాచించా. దీనికి మించిన గ్లామర్ దొరికింది కాబట్టే అక్కడ కొట్టింది ఇక్కడ పెట్టా. నెక్లెస్ పెట్టావు గానీ నెక్ కి. అమ్మ రత్నమ్మ, మీకు పెళ్లి చూపులంట కదా ఇయ్యాల. ఎవరన్నారు? అమ్మ డిపార్ట్మెంట్ అంతా చెవుల్లో మూతులెట్టు కొరికేసుకుంటున్నారు. నాదొక చిన్న అప్లికేషన్. మీరు కట్నం ఇవ్వడానికి వీల్లేదు. వీలైతే మీరే కట్నం తీసుకోండి. There are many important matters to deal with. Deal with those first. అసలు ఈ కట్నం ఇంట్రడ్యూసింగ్ చేసిన ఎదవ ఎవడో కానీ పువ్వును ఉమ్మెయ్యాలాడి మీద. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. Who are you? నేను మాసరే గారి అబ్బాయిని. మై నేమ్ ఈజ్ హరిశ్చంద్ర ప్రసాద్. Oh, I'm Ratna Prabha. Please sit down. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, మీరు ఇంటి దగ్గర కలవమన్నారంట. మిమ్మల్ని డ్యూటీలో చూడడమే నాకు ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చాను. 10 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ నేను 9:55కి వచ్చేసాను. 5 minutes బయటే వెయిట్ చేసి వస్తాను. No. Please sit down. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది తిరుపతి మొక్కు. నాకు పెళ్ళవ్వాలని మై మదర్ తిరుపతి మొక్కుకుంది. మీరు నన్ను ఏమైనా అడగాల? మీరు చెప్పేదేమైనా ఉంటే చెప్పండి. ఐఎమ్ ఏ వెరీ సెల్ఫిష్ ఫెలో. ఎస్, ఒక మనిషి మామూలుగా బతకడం కంటే పేరు కోసం బతకడం నాకు ఇష్టం. కానీ అంత పేరు సంపాదించే తెలివి శక్తి నాకు లేవని నా నమ్మకం. మీలాంటి ఒక పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటే మీ భర్తగానైనా ఆ పేరు నాకు వస్తుందని నా స్వార్థం. ఓ, పేరు కోసమే అయితే ఏదైనా పెద్ద బిజినెస్ చేయొచ్చుగా. బిజినెస్ చేస్తే చాలా లాభాలు వస్తాయి, కానీ మీలాంటి లా అండ్ ఆర్డర్ నా భారీగా రాదు కదా. You see, my profession is more responsible. That's why నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. అసలు నాకు కూడా ఇష్టం లేదు, కానీ మిమ్మల్ని చూడగానే పెళ్ళంటే ఇష్టం వచ్చింది. సిగ్గు వచ్చింది. సిగ్గు విడిచి మిమ్మల్ని అడగాలనిపించింది. భార్యాభర్తలంటే మంచి స్నేహితుల్లా ఉండాలని నా ఉద్దేశం. నో, దొంగ పోలీసుల్లాగా ఉండాలి. దొంగ పోలీసులానా? ఎస్, భార్యకు తప్పు చేసిన దొంగలా దొరకకూడదనే సిన్సియారిటీ భర్తకుండాలి. భర్త ఏ తప్పు చేసినా క్షమించని పోలీసులా భార్య ఉండాలి. పెళ్ళయ్యాక కూడా నా జాబ్ కే నా ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ నా హస్బెండ్. నో 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 నో. సెకండ్ పిల్లలు, థర్డ్ ఫ్యామిలీ, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్, ఎయిత్, లాస్ట్ గాడ్ కంపార్ట్మెంట్ యువర్ హస్బెండ్. యు సీ, పెళ్ళయ్యాక భార్య భర్తలుగా మన మధ్య ఏ ఎమోషన్స్ ఉండకూడదు. అందుకే ఇప్పుడే చెప్తున్నాను, ఈ దేశంలో గూండాయిజం నశించిపోవాలి. అలా జరగాలంటే ఈ అరెస్ట్ చేయడాలు, కోర్ట్ ట్రయల్స్, జైలుకు పంపడం, ఇంత లేట్ ప్రాసెస్ ఉండకూడదు. దొరికిన క్రిమినల్ ని దొరికినట్టుగానే షూట్ చేసేయాలి. యు షుడ్ కిల్ దోస్ బగర్స్. దే డోంట్ డిజర్వ్ టు బి స్పేర్డ్. ఆ మండల శేషు కేసులో మీరు నా అభిమాన సిబిఐ ఆఫీసర్ గా గెలవాలని నా అంబిషన్. యు షుడ్ విన్, యు షుడ్ విన్. yes. Thank you, Mr. Prasad. We will meet soon. ఎక్కడ? In life. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక నేను మంచి భర్తనని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు ఇస్తాను. మేడం, అర్జెంట్ కాల్ ఫ్రమ్ డీజీపీ. Okay. Excuse me. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. I need to go. మీ పేరెంట్స్ ని బామ్మతో మాట్లాడండి. అది కాదండి, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. నేను అసలు విషయం చెప్పనే లేదు. నేను చెప్పే బాబు, రొంబ ప్రమాదమా చేస్త్రీ. అరే, నేను అమ్మాయితో అన్ని అబద్ధాలు చెప్పాను, ఇంకా నిజమే చెప్పలేదు. చూడు పొట్టలో ఉబ్బిపోయిందో. నేను నిజం చెప్పొచ్చేస్తాను. వేండ బాబు, అరే, నిజం చెప్పాలి. అయితే ఓ పంచే, అంద కుర్చీకి సొల్లు. ఎల్ల కుర్చీకి సొల్లపా. చూడు, నేను ఇప్పటిదాకా చెప్పినంత అబద్ధం. నాకు ఇదివరకే 12 పెళ్లిళ్ళు అయ్యాయి. 24 స్టెఫ్నీస్ కూడా ఉన్నారు. నా గురించి మా బాబ్స్ చెప్పిందంత అబద్ధం. అయ్యో మురుగా, నిజం చెప్తేనే కుర్చీ ఇంత ఎమోషన్ వచ్చి మనిషి అయితే గాలి చేసేది. హలో, ఎక్కడ మీ రాణి గారు? అదే మా రాణి గారు. హాయ్ రేక్. హాయే గాని నీతో అర్జెంట్ గా ఓ విషయం చెప్పాలి. రా డియర్. నువ్వు నేను పిలుచుకోవడానికి గాని, లోకులు అనుకోవడానికి గాని మన మధ్య మంచి భరస కావాలనిపించింది. అందుకే నేను ఎప్పుడు రానటువంటి నిర్ణయానికి వచ్చాను. ఏంటి? పెళ్లి చేసుకోవాలని. ఎవరిని? ఇంకెవరిని? నిన్నే. ఆలోచిద్దాం. త్వరగా రా డియర్. అసలు హిస్టరీ ఏంటో చూద్దాం.
ఫ్యామిలీ హిస్టరీ అంది, చూస్తుంటే మెడికల్ రిపోర్ట్స్ లో ఉన్నాయి. డాక్టర్ గారు, ఎస్, ఈ మెడికల్ రిపోర్ట్ రేఖవేనా? అవును. ఈ మీకెలా వచ్చాయి? రేఖవేనా? నిజంగా తనయేనా? అవును. మీ దగ్గరికి ఎలా వచ్చాయి? రేఖ ఇంట్లో కనిపించాయి. ఎంక్వైరీ చేస్తే ట్రీట్మెంట్ చేస్తున్న హాస్పిటల్ ఇదేనని, డాక్టర్ మీరేనని తెలిసింది. ఇన్ని రిపోర్ట్లేంటి డాక్టర్? మీరు రేఖకి ఏమవుతారు? ఫ్రెండ్. ఓహో, నేను రేఖని అడిగితే తనకి ఎవరు లేరని చెప్పిందే. ఇంతకీ ఆ రిపోర్ట్లేంటి డాక్టర్? చెప్పండి. మీరు అప్సెట్ అవర్గా? ఏంటండి, ఏమైంది? షీఈస్ గోయింగ్ టు డై విత్ ఇన్ డేస్. ఆమె బ్రతికేది ఇంకొన్ని రోజులు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చికి మాట్లాడుతున్నావా? రిలాక్స్ నో మిస్టర్, ప్లీజ్ రిలాక్స్. ఇప్పుడు మీరు ఎమోషన్ అవ్వడం కాదు కావాల్సింది. ఇంకొన్ని రోజులైనా ఆమె హ్యాపీగా ఉండేలా చూడడమే ఫ్రెండ్ గా మీరు చేయాల్సింది. నో డాక్టర్, ఇది తెలిసాక తనను చూసే ధైర్యం నాకు ఇంకా లేదు డాక్టర్. రాజ్, హే, ఏంట్రా ఇలా అయిపోతున్నావు? చిచ్చే, ఎంత హుషారుగా చక్కగా మాట్లాడతావు. ఇంత చిన్న విషయానికే ఇలా అయిపోతే లోకం ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అయిపోతూ. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు రేఖ? నీ గుండెల మీద పడుకుని నీతో నవ్వుతూ మాట్లాడుతూ నీకు చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను. మన మ్యారేజ్ ప్రపోజల్ నాకు ఓకే, నీకు ఓకే, కానీ గాడ్ ఇంకోలా రాశాడు. బ్యాడ్ స్టోరీ రైటర్. He's a sad story writer. చూడండి, మాక్సిమం వచ్చే 13వ తారీఖు లోపలే తనని ప్రాణాలతో చూడగలం. అదొక్కటే మన చేతిలో ఉంది, మనం చేయగలిగింది. ఎల్లుండే పెళ్లి. పెళ్ళయ్యే లోపల అది మన గురించి ఏమాత్రం పసిగట్టినా పెళ్లి క్యాన్సిల్ అయిపోతాయి. పెళ్లి అవ్వాలి, దాంతో నేను నా కాల్లో ముళ్ళు తీయించుకోవాలి. నా కాల్లో మేకుతి బాబ్స్. ఏయ్, నా చేతే కాల్లో ముళ్ళు తీయించుకుంటా ఉంటారా? మెల్లు కాదు, మేకో. మేక మేకో గీకో, ముందు పీకరా బాబ్స్. గాంధీ గారి ఏకు మేకైనట్టు నీ ముల్లే నా కాల్లో మేకయింది. పీకో పీకో. అంతేకాదు, దాంతో పెళ్ళాక నా పెళ్ళం కాల్లో కూడా ముళ్ళు తీయాలి. నాకు పుట్టిన పిల్లలకి స్మాల్ స్మాల్ ముళ్ళు తీయాలి. మీకేంటి నాన్న, మీ తల్లో పేలు కూడా తీస్తారా? ముందు పెళ్లి కొడుకు రెడీ ఎవరా నాన్న? పెళ్లికి ముందు నేను ఎలాంటి వాడినో తనకి చెప్పాకే నేను పెళ్లి కొడుకు అయ్యేది. పెళ్లికి ముందే చెబుతుగా నాన్న, ముందు రెడీ ఎవరా? ఇట్స్ ఓకే. ఏం చేయమంటావురా? ఇప్పుడు నన్నేం చేయమంటావురా అన్నయ్య? చూడు, నా పరిస్థితి చెప్పాను. ఇప్పుడు నేను ఎంత రిస్క్ లో ఉన్నాను కూడా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. నా పరిస్థితి గురించి ఆలోచించకుండా ఏంట్రా ఇలా టెన్షన్ పెడతావు? రేఖ, ఆ సిమ్ కార్డ్స్ ఎలాగైనా నాకు కావాలి. అవి దొరకకపోతే నేను చావాలి. వేరే దారి లేదు. నేను సూసైడ్ చేసుకుంటా. ఎందుకురా అలా మాట్లాడతావు? కానీ మిస్టర్, నాకంతా ఆమె అసలు పేషెంట్. ఈ పరిస్థితిలో తనని ఇలా ఇరిటేట్ చేయడం మంచిది కాదు. ప్లీజ్. మీరు మీ పేషెంట్ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నారు. నేను నా పరిస్థితి గురించి ఆలోచించమంటున్నా. ఏం చేస్తావో చిచి. ఆ సిమ్ కార్డ్స్ దొరకకపోతే నేను చావటం ఖాయం. కొందరు మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వరు, కనీసం తనని ప్రశాంతంగా చావనివ్వట్లేదు. టేక్ కేర్. రేక్, ఎవడాడు? మా అన్నయ్య. వాడి గురించి పెద్దగా చెప్పుకోదగ్గవాడు కాదు, అందుకే చెప్పలేదు. ఏంటా గొడవ? వాడి గొడవ మనకెందుకు? మన గొడవ మనం చూసుకుందాం రాడా. రేక్, మన మధ్య గాలి కూడా అడ్డు రావడం నాకు ఇష్టం లేదురా. చూడు, ప్రతిదీ అడ్డదిడ్డంగా చెప్తుంటావు. ఇదైనా సరిగ్గా చెప్పు, ఏంటా గొడవ? ఈడు దుబాయ్ మస్కెట్ లో ఏదేదో బిజినెస్ లో చేస్తుంటాడులే. ఏదో బిజినెస్ లో అయితే గ్లోబల్ హోటల్లో బాంబు పేలి హాస్పిటల్లో ఉన్నాడే. శేషుగాడేనా? ఆ, ఆడే. ఆడికి ఈడికి నన్ను అలా బయటకు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించువా ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు చెప్తావా? వెళ్ళి మీ అన్న 4 తన్ని తెలుసుకోమంటావా? చెప్తాను. ఆ శేషు బ్యాచ్ కి వీడికి సంబంధం ఉందంట. ఆడికి ఈడికి కాంటాక్ట్స్ ఉన్నాయంట. ఆడి సిమ్ కార్డ్ లో ఈడి నంబర్ కూడా ఉందంట. ఆ హాస్పిటల్లో నేను పేషెంట్ని కాబట్టి డాక్టర్ని ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడి దగ్గర నుంచి ఆ సిమ్ కార్డ్ నన్ను సంపాదించి తనకి ఇవ్వమంటున్నాడు. నేను ఎలా చేయను? ఆ సిమ్ కార్డ్స్ తెచ్చిస్తే ఆడిని నీకేం ప్రాబ్లం పెట్టాడు కదా? పెడితే పెట్టని. ఎన్ని రోజులు ప్రాబ్లం పెడతాడు? నేను బ్రతికేది కొన్ని రోజులే. బాధపడకు, అవి నేను తెస్తాను. వద్దు రాజు, వద్దు. అంత రిస్క్ చేయొద్దు. నాతోనే ఉండవా ప్లీజ్ డా. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, నువ్వు ప్రశాంతంగా ఉండటమే నాకు కావాలి. అవి నేను తెస్తాను, నువ్వు జాగ్రత్త రేక్. ప్రశాంతత అదెలా ఉంటుంది? గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. నువ్వు నరస అమ్మవా నరస అయ్యవా? ప్యూర్ లేడీస్ ని. మరి ఆ గడ్డం ఏంటి?
గొరకొడ మర్చిపోయాడు. రోజు మా ఆయన గడ్డం గీసుకుని ఇంకా గీసుకోలేక బాధపడుతుంటే ఆయన బెటర్ ఆఫ్ గా నేను చూడలేక జాలిపడి ఆయన గడ్డాన్ని నా గడ్డం మీద ట్రాన్స్ఫర్ చేయించాను బాబు. లింగ మార్పిడి అనుకున్నాను, గడ్డం మార్పిళ్ళు కూడా వచ్చాయన్నమాట. అమ్మా ఇదిగో కెంపుల్ నెక్లెస్. పెళ్లి పీటల మీద ఇది నువ్వు పెట్టు కూర్చుంటే చాలా అందంగా ఉంటావని మావాడే ప్రత్యేకంగా సెలెక్ట్ చేశాడు. ఐఎమ్ సారీ అండి, నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు. నచ్చవని చెప్పడానికి ఇదేం లంచం కాదు, ముచ్చట తీసుకో. రత్న, ఆఫీసర్ గా నీకు టెన్షన్స్ ఎలాగో తప్పవమ్మా. పెళ్లి అయ్యేంత వరకు కనీసం నా కోడలుగా అన్నాక ప్రశాంతంగా నేను కూడా అదే చెప్పా. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏది బాబు కొంచెం అడ్డులోకి ఇస్తావే. ఏంటి వెతుకుతున్నావు? ఆ పోయింది మిగ్గని దొరికిందేమో అని. ఏంటది? క్యాషా? కాదు, కిడ్నీ. కిడ్నీయా? మొన్న ఇక్కడ ఆపరేషన్ జరిగింది. ఇంటికి అద్దంలో చూసుకుంటే ఒక కిడ్నీ కనబడలేదు. డాక్టర్ గారిని అడిగితే హాస్పిటల్లోనే ఎక్కడో ఒక దగ్గర పడిపోయి ఉంటది, వీళ్ళు ఎత్తుక్కో అన్నారు. 2 కళ్ళద్దాలు బట్టి ఎత్తుకుతున్నా సరే నాకు ఎక్కడ కనబడలేదు. మీకు కానీ కనబడింది? ఏంటయ్యా? ఏం లేదండి, నా కిడ్నీ ఒకటి కనబడలేదు. పోనీ మీ కిడ్నీ ఇచ్చేస్తారేంటి? కిడ్నీ అంటే ఇడ్లీ అనుకున్నావా? ఏంటంటే ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, పోలీస్ స్టేషన్ అనుకుంటారా? లేడీ కిడ్నీ అయినా అడ్జస్ట్ అయిపోతాను, ఇస్తావేంటి? మీరంతా అక్కడ అలర్ట్ గా ఉండండి. పెళ్లి దగ్గరికి మీరెవరూ రానక్కర్లేదు. ఇక్కడ పెళ్లి హడావుడిలో ఉండగా అక్కడ ఏదైనా అటాక్ జరగొచ్చన్న అనుమానం. బీ కేర్ఫుల్. ఇతనే కదా మీరు చెప్పిన క్రిటికల్ పేషెంట్? యా డాక్టర్, ఇతని దగ్గర ఏవో సిమ్ కార్డ్స్ ఉన్నాయని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వరి అవుతుంది పాపం. ఇతని దగ్గర ఏ సిమ్ కార్డ్స్ లేవని నా ఉద్దేశం. డాక్టర్ డాక్టర్, మీకు రహస్యం చెప్పనా? ఏంటి? నిన్న ఇతను మత్తులో ఉన్నప్పుడు సిబిఐ రత్నప్రభ వచ్చి ఇతని దగ్గర ఉన్న సిమ్ కార్డ్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుపోయింది. వాట్? పూర్ ఫెలో. వెరీ పూర్ ఫెలో. మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కి అటెండ్ అవ్వాలి. Come on, let's go. జాగ్రత్తగానే ఉన్నాయి. కదలకు. మూవ్ నాట్ డోంట్. అవి నాకు కావాలి. ఇవ్వను. ఇవ్వకపోతే చంపైన తీసుకుంటాను. చచ్చినా ఇవ్వను. ఇంతకీ నేనెవరో తెలుసా? నువ్వు అనుకునే దొంగరాజని కాదు, మెగా మాస్టర్ ఫ్యాక్షనిస్ట్. నా ఫోర్ గ్రౌండ్ ఒక ఉప్పెన, నా బ్యాక్ గ్రౌండ్ ఒక బీభత్సం. పని అయిపోయింది, ఇంక పడుకోరా పండు, లేకపోతే మంచ కింద బాంబుండు. ఏంటి అక్కడ డీల్ చేస్తున్నారు? ఆ సిమ్ కార్డ్స్ ఎలా ఇవ్వు? కమాన్ పోలీస్. నూతన వస్త్రాలు ధరించండి, పెళ్లి ముహూర్తం దూసుకొస్తుంది. నో ముహూర్తం, నో వస్త్రాలు. ఏం చేసినా నిజం చెప్పాకే. మనం పెళ్లి పీటల మీద కూర్చోడానికి ముందే ఆవిడకి అన్ని చెప్పాలి అని మా బాబ్స్ తో అగ్రిమెంట్. అప్పుడే కూర్చుని. ఇప్పుడెందుకు బాబు? శోభనం గదిలో చెప్తే ఆ ముచ్చటలో ఈ అచ్చట కలిసిపోతుంది కదా. ఇప్పుడే చెప్పాలి, ఇక్కడే చెప్పాలి, నిజం చెప్పాలి. నేను వెళ్ళి చెప్తా. బాబు మీరెందుకు చెప్పండి, ఆవిడ్ని ఇక్కడికి తీసుకొస్తాం, మీరు కూర్చోను. ఇది శుభం, మీరు కూర్చోండి బాబు, మేము తీసుకొస్తాం కదా. నువ్వు కూడా కదా. అయ్యా కొంప మునిగిపోయింది. అబ్బాయి గారు తన ఆటోబయోగ్రఫీ డీటెయిల్ గా అమ్మాయికి చెప్తే తప్ప మండపంలోకి రానంటున్నారు. 5 ఫుల్స్. హాయ్ రేక్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు ఇంత రెస్ట్ చేస్తుంటే నేను ఇంట్లో కూర్చోనా? సిమ్ కార్డ్స్. యథవసం, నువ్వు రాడా? బయట అంతా టెన్షన్ గా ఉంది. నువ్వు వెళ్ళు, నేను రేపొద్దున వస్తా. జాగ్రత్త. కాదురా, ప్లీజ్ రా. ఇప్పుడు నాకు కుదరదు. ఆ తగ్గడానికి అవధానం అఘోరించమని చెప్పు. ఒరే మంత్రం గట్టిగా. ఓం లక్ష్మీ ఓం లక్ష్మీ మైక్ పరీక్ష అసలే ద్వాదశం ఆపై రాగ్ధం. ఆల్రెడీ బయట సీరియల్ బల్బులు అవుట్, ఇప్పుడు ఈ ధ్వని గడ్డి అవుట్. ఎలా నా మంత్రాలు వీధి ఎలక్ట్రిషియన్ ఫోన్ చేసామండి, వచ్చేస్తున్నాడు. వాడెవడో తగలని ఇవన్నీ సద్గతిలో పెట్టే వరకు ఆ మటుని మంత్రోచ్చారణ చేయని అంతే అవుతుంది. మెయింటైన్ దగ్గర ఉండండి. ఎస్ సార్.
ఎలక్ట్రీషియన్ మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? బయట ఈ బుడ్డి ఎలగట్లేదు, లోపల పంకా తిరగట్లేదు, ఆ ధ్వని కట్టి పని చేయట్లేదు. నా మంత్రాలు వినేది ఎవరని? నీ కోసం ఎంతసేపు నీ పెళ్ళి ఆపాలి? పద లోపలికి. ఇంకేంటి ఆలోచన బాబు? తలంబరాలు బాబాక కొబ్బరి చెప్పలతో సరిపెట్టుకో. చేజింగ్ లో పోలీసులు మనోడిని పట్టుకొని సెంట్రల్ జైల్లో వేస్తారనుకుంటే మెడ పట్టుకుని కళ్యాణ మండపంలోకి తీసుకెళ్తున్నారేట్రా? కానిస్టేబుల్ సార్, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి సార్. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరగకూడదు సార్. మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పండి. అర్థమైందా? ఓకే సార్. పేరెంటాలకి అక్కడ గాజులు సిగ్నల్ లైట్స్ సిగ్నల్ పేరెంటాలే. నువ్వు తొందరగా రా. వస్తున్నానే బాబు. ఏటమ్మా? ఈ పూలు తీసుకెళ్లి పంతులు గారికి ఇస్తారా? నాకు ఎండ్రవగానే ఎండి పళ్ళు పోల వర్షం ఇంకెన్ని జరుగుతాయా? పద 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 వచ్చు. పళ్ళు పెట్టండి. దీంతో సోషల్ సర్వీస్ చేద్దామని. వెండి పళ్ళల్లో సోషల్ సర్వీస్ బాగోదు, ఇందులో చెయ్యండి. ఇదేం విడిది కదరా బాబు, ఫుల్ పటాస్ వాసన వచ్చేస్తుంది. పెళ్ళమ్మాయి వచ్చావా? ఈ హరిశ్చంద్రుడు అసత్యమాడిన సత్యమే పలుకుతాడు. నిన్ను లొంగ తీసుకోవడానికి, తన కంట్రోల్లో పెట్టుకోవడానికి మా బాబ్స్ ఆడిన డ్రామా ఈ పెళ్లి. నాకు ఆల్రెడీ 12th మ్యారేజ్, 2 కొరియన్ గర్ల్స్ వెయిటింగ్ లిస్ట్. పెళ్ళి అవగానే హాలీవుడ్ స్టార్ తో స్పెషల్ నైట్ హ్యాపీ. అమ్మా, సిబిఐ ఇంత రిస్క్ లో ఉందా? సేవ్ చేద్దామా? మనమే రిస్క్ లో ఉన్నాం, మనకి హెల్ప్ చేస్తాడు. ఈ డెట్టాగు డౌన్, ఈ డ్రెస్ తో మనం అవుట్. ఈ పెళ్లి 4 మన బ్యాక్ గ్రౌండ్ అయిపోవాలా లేక? అమ్మా పెళ్లి కొడుకు ఎక్కడ? అసలే మంత్రాలు తగ్గింపులో ఉన్నా అవతల మీ సిబిఐ రుసరుసలాడుతున్నది. వెళ్ళా మట్టున పెళ్లి కొడుకు తోలురావమ్మా. రండమ్మా, రండి రండి. పెళ్లి దొంగలుంటారు, జాగ్రత్తమ్మా. గిఫ్ట్ చాలా భారీగా పట్టుకెళ్తున్నారు. కౌంటర్ ఓపెన్ చేద్దాం. ఏంటి బార్ కౌంటరా? చదివింపుల కౌంటర్ ఇది. నువ్వు మగ పెళ్లి వారు రాయి, నేను ఆడపెళ్లి వారు రా. నేనే ఆడపెళ్లి వరకు రా. అలాగే బాబు రండి రండి. కట్నాలు కానుకలు ఇక్కడే చెల్లించుకోండి. మండపంలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. మీరేటమ్మా? తీరా సిల్కమ్మ 500. బోడి బాగుందమ్మా. వెండి పల్లెం మా ఆవిడ గిఫ్ట్ ఇవ్వచ్చు. సంతోషం అమ్మా. ఏటమ్మా ఇది? తలనీలాల ముడుపు. ఇదెందుకురా మనకి? సిద్ధాంతి ఆయన పీటల మీద కూర్చోబెట్టేంత వరకు వాడు ఏమరిచినా బ్యాండ్ మ్యాన్ లో కలిసిపోతాయి. ఆ గొడవ ఉండదు. కానీ వాసన తెలిసిందనుకో పక్కన సిబిఐ సర్రం లేచిపోతుంది. అక్కడ గదిలో వాసన ఇక్కడ దాకా కొడుతుందండి. అందుకే ఆడి ముఖం మొత్తం మల్లెపూల దండలతో కవర్ చేసేయండి. సెంట్లు పెర్ఫ్యూమ్లు బాగా కొట్టేయండి. వాసన తెలియకూడదు. ఒకవేళ ఇది ఏంటని ఎవరైనా అడిగారు అనుకోండి, మాకు ఉత్తర దేశంతో కనెక్షన్ అని చెప్పచ్చు. నోటికి సైలెన్సర్ పెట్టండి రా. పెళ్ళేదాకా ఈ పొల్లంలోంచి తల బయట పెట్టకండి. స్మెల్ కవర్. ఓకే ఓకే, మీరు వెళ్ళి ఇంకా సంప్రంగలు కూడా తేండి. అలాగే అలాంటి సచ్చినరికి పట్టుకునే వాళ్ళకి వెళ్తున్నారు. ఎవర్రా మీరు? పెళ్లి కొడుకు తాలూకాలే. ఆడు మీకేమవుతాడు? ఆడేం కాడు, ఆడు బాబు తాపీ మేస్త్రులుగా చేస్తున్నప్పుడు పక్క నుండి తాటి చెట్టు ఎక్కి తాటికలు తీసి మాకు ఇస్తుండేవాడు. బాగోపోతే మీ కాలుతో తన్నేవాళ్ళు. ఆడు మాత్రం మా కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు. పేరు తాడు మట్టయిలే. రాత్రికి రాత్రి కాటికాపర వేషం వేసి 2 శవాలు కాల్చేసి అదే శ్మశానంలో తెల్లవారుసరికల అపార్ట్మెంట్ కట్టేసి అమ్ముకొని కోటీశ్వరుడైపోయాడు. కానీ ఇప్పటికి కూడా ఆడు తాటి చెట్టు ఎక్కి మా కళ్ళు తీసి ఇస్తూనే ఉంటాడు. కాలుతో తంటే ఊరుకుంటాడు. మా కాళ్ళ దగ్గర పెళ్లి కొడుకు తల్లిదండ్రులే పిలుస్తున్నారు. అబ్బాయి తల్లిదండ్రులను పిలుస్తుంటే ఈయనెందుకు డియర్ పిలుస్తున్నావు నువ్వు? ఆవిడ నన్ను పిలిస్తే నువ్వేంటి ఆవిడతో లూజ్ గా మాట్లాడుతున్నావు? మా లేడీస్ తో ఏదో జోక్ వేసుకుంటుంటే మధ్యలో నీకెందుకురా? ఆ పెళ్లి కొడుకు ఫాదరు మదరం కాబట్టి. వెళ్ళండి సార్ వెళ్ళండి. పెళ్లి దొంగలు ఉంటారు, జాగ్రత్త సార్. పెద్ద రాజ్ కపూర్ లాగా పోజ్ ఒకటి. నీకు హిందీ వచ్చంటరా? వచ్చా. जिस देश में गंगा बहती नहीं है, गोंडा बहती है, जब प्यार पीछे होता है, कभी कभी आता है, ऊपर अल्लाह है, नीचे कबूतर है, तो फिर निकलता है. ఇదేట్రా ఎలా దెబ్బతిని చమ్మను? దెబ్బతింటే తిన్నాం గానీ అవునా పెళ్లి కొడుకేట్రా? బొక్క తప్పని తెల్లలు కలగలా నడిచెళ్తున్నాడు. ముందు ఆ పాయింట్ కనపడదాం పదా. కమాన్ ఫాలో మీ. ఈ జరిగే శుభకార్యం పచ్చనయ్య అంతా పండగయ్య. ఇందాక నుంచి చూస్తున్నాను మంత్రాలు తెలుగులో చదువుతున్నారు ఏంటండి? సంస్కృతం దేవుళ్ళకి మాత్రమే, మనుషులకు అర్థం కాదు. పెళ్లి తంతు మాత్రం ఏ భాష వాళ్ళకి ఆ భాషలోనే జరపాలి. పెళ్లి కొడుకుని తోలురా పో. అరే బావగారు, మీరు ఇక్కడున్నారా? మీకోసం పెళ్లి మండపంలో పంతులు గారు గొడవ చేస్తున్నారు. కాదు బావగారు, ఇటు ఆగు ఆగు. అదేమిటి పెళ్లి కాకముందే భావన లాగేస్తున్నావు? మా కాలంలో అయితే 10 మంది కూడా ఉంటే గానీ పెళ్లి కొడుకు పెళ్లి మండపానికి వచ్చేవాడు కాదు. అటు కాదు బాబు, ఇటు. ఆగండి ఆగండి ఆగండి. పెళ్లి కొడుకు సంగతి మాకు వదిలేయండి, ఆడంగుల సంగతి మీరు చూసుకోండి. అలాగే రవే. ఇందాక
ఫాలో అవుతున్నావు నువ్వు పిల్లలే తప్పించుకుంటున్నావు అవును పెళ్లి కొడుకంటే కాసులు కాసులు బంగారం ఉండాలి జేబు నిండా కట్నం ఉండాలి బోసుగా ఉన్నావేటి ఆ పక్కకు వస్తే మీకు సీక్రెట్ చెప్ప. పద 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 మళ్ళీ ఎక్కడికి బాబు ఆలస్యమైపోయింది ఇక్కడ చాలా బాగుంది కూర్చోండి గదిలో భాస్కర్ మర్చిపోయా. భాస్కర్ మర్చిపోయాడు రా. రండి. అబ్బా మళ్ళీ ఎక్కడికి వెళ్తావు పెళ్లి కొడక? ఎందుకురా జడుస్తున్నాడే పెళ్ళంటే ఎక్కడో ఉన్న ఇద్దరిని జీవితాంతం కలిపేది. యక్షింద్రుడివే దిక్కులు చూడకు. ఎంత తప్పించుకుందాం అనుకున్నా, ఎటు తప్పించుకుందాం అనుకున్నా, అటు ఇటు అన్ని దారులు మూసేసి విధి అనే నదీ ప్రవాహం తోసుకొచ్చి మరి పెళ్లి పెట్ట మీద చేరుస్తుంది. ఏమిటా కంగారు? ఎందుకు చేతులు నలుపుకుంటున్నావు? శుభలగ్నం, శుభయోగం, శుభక్షేత్రం. నీకు ఇప్పుడు ఒకటి తొందర అయితే నాకు ఇందాకటి నుంచి 2 తొందర. ఆ 3 ముళ్ళు పడే వరకు మనకి ఇక్కడి నుంచి వెళ్ళే హక్కు లేదు. భవదత్ భవదత్ అనుకో. ఈ వాయిస్ ఎక్కడ ఇన్నట్టుగా ఉందరో ఎలా కూర్చో చెప్తాను. కూర్చోమా. పెళ్లి కొడుకు మంచి అందగాడు, పెళ్లి కూతురు మంచి జంట. మేడ్ ఫర్ ఈచ్ అదరు. అదరే అదరు బ్రదర్. బా, ఇంకా ఈ ఫోనే ఉంటే ముఖానికి దండలేమిటి? ఏమిటి గుర్రపారు వారి సాంప్రదాయం? అయ్యా వీరిది వారి ముత్తాత గారి పేరండి. ఆ. వారు మరాఠీ వంశవృక్షానికి దత్తతెళ్లారండి. అయితే కనుక ఆ. వారి ఆత్మశాంతి కోసం ఆ. వీరి వేలాడదడల ఆచారాన్ని పాటిస్తున్నామండి అంతే. ఆహా, పోయిన అందరాత్మలకి శాంతి ఉన్న ఇక్కడి నా ఆత్మకే శాంతి లేదు. ఏం చేస్తాం? ద్వాదశ దగ్ధయోగం, ప్రకృతం వికృత. ఎక్కడికి? మీరిద్దరు ఎవరు? తోటి పెళ్లి కొడుకు. అయితే కూర్చోండి. తోడి పెళ్లి కొడుకుల మంత్రార్థాన్ని చెబుతాను వినండి. అలాగే. ధా, ధా, ధా. భా, భా, భా. ధగ, ధగ, తోడే. ఇప్పుడు తెరసల్లా కార్యక్రమం. వధూవరులు ఎదురు బదురుగా కూర్చోవాలి. ఇంకానే తెరబట్టండి చూస్తానండి. ఓం నిత్యం నూతనం. ఆ, చాదస్తాలకు పోక మెయిన్ కార్యక్రమానికి రండి. అలాగేనమ్మా. ద్వాదశ దగ్ధయోగంలో నడుస్తున్నది. ఏం చేస్తాం? ముడి మాత్రం గట్టిగానే పడుతుంది. హలో వెన్ హౌ వాట్ వాట్ హ్యాపెండ్? సార్ శేషు దగ్గర నుంచి వాళ్ళు సిమ్ కార్డ్ కాజేశారట 1 hour బ్యాక్. ఎక్కడికి? వదులు బామ్మ. ఐ నీడ్ టు గో. రే మిస్ కూర్చోమంటే. ప్రభా ప్లీజ్ రిలాక్స్. ఈ పరిస్థితుల్లో నువ్వు వర్రీ అవ్వకూడదు. మేమందరం ఉన్నాగా. ప్లీజ్ కూల్ డౌన్. విన్నావు కదా, ఫోన్ లైవ్ లోపల పెట్టు. అమ్మా కొంచెం ఓపికగా కూర్చున్నారంటే మీకు తెలియకుండానే మెళ్ళో ఆ 3 ముళ్ళు ఏం చేస్తా? మనస్సు వాక్కు క్రియ ఈ మూడింటిని అష్టదిగ్బంధనం చేస్తా. నూలు దారపు ముళ్ళు కావివి. ఇక చేతులు నలుపుకోవటం మానేసి పసుపు కుంకుమ అందుకోండి. కలశ పూజ కానివ్వండి. అసలు కలశం అంటేనే కల్మషం లేని కళ్యాణ చిహ్నం. కలశ పూజ అంటే No, కలశ అక్కడ కాదు. ఇక్కడ కలశానికి పూజ చేయండి. కాపురం పచ్చగా కలకలలాడాలని పసుపు కుంకుమలతో చేసే పెట్టి ఆగిందంటే పెళ్లి అయిపోయినట్టే. ఒకరికొకరు కలంకరహితంగా చేసుకునే అర్పణ. ఈ జీవకర్రతోనే నీ జీవితంలో కొత్త ముహూర్త కార్యక్రమం మొదలవబోతున్నది. ఇదిగో నువ్వు కూడా అందుకో జీలకర్ర బెల్లం. తొందరగా తిని వెళ్ళిపోదాం. ఇష్యో, ఇది తినేది కాదు. తీసుకుని అమ్మాయిని ఎత్తిన పెట్టు. ఇది పెడితే పెళ్లి అయిపోయినట్టే. అబ్బాయి నెత్తి మీద పెట్టు. తను పెట్టాక నువ్వు కూడా పెట్టు. మా తరపున ఆర్డర్ లేరు. దాచుకొని తర్వాత పెట్టించేస్తాంలేండి. ఎక్కడ? నోట్లోనా? కాదు నెత్తి మీద. ఎప్పుడు? ఇప్పుడే. నువ్వు మూసుకో. తను పెట్టింది నువ్వు కూడా పెట్టు. క్విక్. జీలకర్ర బెల్లం ముహూర్తం అంటే అర్థం చెప్తాను. నువ్వు ఒకసారి చేంజ్ చేయండి. రేపు కొన్ని చేయించచ్చు కదా. రేపు శోభనం, నేడు కళ్యాణం. తీసుకొని కట్టు. క్విక్ ప్లీజ్. అంతా చూడండి, పెళ్లి కొడుకులు వేస్తున్నాడు. అతి పవిత్రమైన మంగళ సూత్రాన్ని పెళ్లి కూతురు మెడలో బంధించేందుకు లేస్తున్నాడు. అడుగో ముళ్ళేస్తున్నాడు. బాగారు 3 ముళ్ళు వేయాలి. అలా వదిలేశారేంటి? అమ్మా ముళ్ళే వేయలేదా? అమ్మ దొంగ. అసలు పెళ్ళంటేనే 3 ముళ్ళు. రే నువ్వు సంస్కృతంలో వేసుకో, నేను తెలుగులో చెబుతాను అర్థం. జీవితాంతం నీ వాళ్ళందరినీ విడిచి నా వెంట వస్తున్నావు గనక భార్యగా నేను కాపాడడం నా ధర్మం. ధర్మేచ. అది మొదటి ముడి. వెయ్యి మొదటి ముడి. నీ మెడలో ఈ తాళి కడుతున్నాను అంటే నీ సౌభాగ్యమైన ఆయుష్ై నేను క్షేమంగా ఉండాలి అని. అది అర్ధేచ. వెయ్యి రెండో ముడి. ఏ సుఖ సంతోషాలైనా ఆనందాలైనా నీ తర్వాతే నేను అనుభవిస్తాను. అది కామేచ. అది మూడో ముడి. వెయ్యి మూడో ముడి. ఆగండి, ఇంకొకటి ఉంది. మీ ఇద్దరు అరుంధతిని చూడాలి. నేను పసుపట్ట దంపతులు తప్ప మీరెవరు అరుంధతి చూడటానికి వీల్లేదు. అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియభామిని. అడుగో గురు. ఆ మధ్యలో సప్తర్షి మండలం. అడుగో వశిష్ఠుడు, అరుంధతి. చూసి నమస్కారం చేసుకోండి. మనకు ఆది దంపతులు వాళ్లే. ఇంకా ఈ గుర్రం పుష్పందుకయ్యా అరుంధతిని చూడక.